హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు 5th డేలో మనం 3rd ప్లేస్లో ఉన్నాము. 3rd ప్లేస్ అంటే 3rd టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. 3rd టెంపుల్ ఏంటి అని అంటే ఇది చెన్నై ప్లేస్లోని చిదంబరం అన్నమాట. సో ఈ టెంపుల్ గురించి చాలా చెప్పాలి మీకు, ఒకటని నేను చెప్పలేను. టెంపుల్కి 4 గేట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాము. ఈస్ట్ గేట్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో ఇలాంటివి చాలా 4 గేట్స్ ఉంటాయి మనకి. సో ఇంకా టెంపుల్ గురించి చెప్పాలి అని అంటే మొత్తం చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద టెంపుల్ మీరు చూడొచ్చు. ఇది మొత్తం టెంపుల్ అన్నమాట. ఆల్మోస్ట్ మనకి చెన్నైలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. ఇన్సైడ్ ఫోన్ అయితే అలౌడ్ ఉంది కానీ, బట్ ఇన్సైడ్ మనం తీయడానికి అంటే కెమెరా తీసి మూల విరాట్ని చూపించడానికి ఏ టెంపుల్లోనూ యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాలి అని అంటే చిదంబరంలో మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే నటరాజస్వామి. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఇంకోటి నటరాజస్వామి అట్ ద సేమ్ టైం ఇక్కడ స్వామివారు మనకి ఇన్సైడ్లోకి వెళ్తున్నాము. ఆ స్వామివారు ఇక్కడ చిదంబర రహస్యం అనేది బోధించారు. ఇక్కడ చిదంబర రహస్యం చెప్తారు. చిదంబర రహస్యం అంటే ఏంటి అని అంటే మనకి యాక్చువల్లీ తెలియదు. అది తెలిస్తే సృష్టి రహస్యం తెలిసినట్టే. అట్ ద సేమ్ టైం ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇన్సైడ్ ఎంట్రన్స్. ఇది కానీ చూడొచ్చు. ఈ పైన పెయింటింగ్స్ కానివ్వండి, వాల్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ చిదంబర రహస్యం ఎలా బోధించారు ఏంటనేది మీకు వాల్ పెయింటింగ్ రూమ్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇదంతా ఇదన్నమాట. సో ఇదంతా టెంపుల్ గురించి స్టోరీ. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటి ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటి అని అంటే నాడీ జోష్యం. చిదంబరంలో నాడీ జోష్యం అనేది ఫేమస్ అనమాట. చాలామందికి తెలీదు. ఇక్కడ నాడీ జోష్యం చెప్పించుకుంటే మన పేరు చెప్పంగానే దానికి తగ్గట్టు నాడీ జోష్యం వస్తుంది. నాడి పట్టి మన పేర్లు, మన మమ్మీ డాడీ వాళ్ళ పేర్లు, లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంకా ఇవన్నీ చెప్తారన్నమాట. సో ఇది చాలా విశిష్టమైన ప్లేస్. ఇక్కడ దానికి సంబంధించిన మొత్తం మనకి దొరుకుతుంది. ఇదే చిదంబరం యొక్క గుడి మోస్ట్ ఇదన్నమాట. చూసారా ద పెయింటింగ్స్ మీరు. నేను ఇప్పుడు ఫోన్ తీయడానికి కూడా నేను మెడకాయ ఇలాగ 90 degrees యాంగిల్లో వెనక్కి ఇలా ఉంచాల్సి వస్తుంది. సో ఇంతవరకు అయితే నేను చూపించగలుగుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిదంబరం, చెన్నై. థ్యాంక్ యూ.